Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి అగ్నివీరులకు 10% రిజర్వేషన్స్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. 2022 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అగ్నివీర్ 17 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య దాదాపు 4 సంవత్సరాల పాటు దేశ సేవ చేసిన సైనికులు ఎవరైతే ఉంటారో వారి కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక రిజర్వేషన్ 10% రిజర్వేషన్. సో ఇక్కడ ఈ టాపిక్ ఏంటి చూడండి. మాజీ అగ్నివీరులకు పారామిలిటరీలో, సో పారామిలిటరీ బలగాలు, దళాలు అని మనం చూస్తాం కదా, అందులో 10% రిజర్వేషన్స్ని కల్పిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ ప్రకటించాయి. భవిష్యత్తులో చేపట్టే కానిస్టేబుల్ నియామకాల్లో 10% మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేస్తున్నట్టు వీరు పేర్కొనడం జరిగింది. కేంద్ర హోంశాఖ గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నియామకాలు ఉంటాయని చెప్పడం జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, 2022 జూన్లో అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 17 నుండి 21 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీరులుగా విధులు నిర్వహించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది. 4 ఏళ్ళు ముగిసిన అనంతరం సర్వీస్ నుంచి తప్పుకున్న అగ్నివీరులకు పింఛన్ సౌకర్యాలు ఉండవు. వారిలో 25% వారిని ఎంపిక చేసి మరో 15 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీస్లో కొనసాగిస్తారు. ఈ పథకంపై గతంలో విపక్షాలు చాలా విమర్శలు కూడా చేశాయి. కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు గొడవలు కూడా జరిగినాయి. ఇదంతా కూడా మనకు తెలుసు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మాజీ అగ్నివీరులకు పారామిలిటరీలో ఎంత శాతం? 10% అఫీషియల్గా. అండ్ నెక్స్ట్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో తరచూ వార్తలు నిలుస్తున్న సంస్థ, అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, 1945 నవంబర్ 16న ఏర్పాటైన సంస్థ. ఈ సంస్థకి సంబంధించి మనం గతంలో చాలాసార్లు చూసాము. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు భారతదేశం ఆతిథ్యంలో ప్రత్యేక సమావేశం కూడా జరగబోతోంది. యునెస్కో సదస్సు జరగబోతోంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కో ఎక్స్పాండ్స్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అనే టాపిక్ వార్తల్లోకి వచ్చింది. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ బయోస్ఫియర్ రిజర్వ్స్ని ఎక్స్పాండ్ చేస్తుందంట. దాదాపు 11 బయోస్ఫియర్ రిజర్వ్లను 11 దేశాల్లో కొత్తగా గుర్తించింది. దీని ద్వారా ఈ నెట్వర్క్ అనేది దాదాపు 759 బయోస్ఫియర్ రిజర్వ్స్గా 136 దేశాల్లో ఉండడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ ఎఫెక్ట్స్ టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ. సో గ్లోబల్ ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి యునెస్కో తీసుకుంటున్న చొరవ. సో ఇప్పటివరకు ఎంతకు ఎక్స్పాండ్ అయింది అండ్ కొత్తగా ఏంటో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సరికొచ్చే చికిత్సతో మెదడు క్యాన్సర్ మాయమని చెప్పేసి ఐఐటి ఢిల్లీ పరిశోధకులు. సో తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు ఐఐటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనం డిస్కస్ చేస్తున్నాం ఐఐటీస్ గురించి. ఇక్కడ ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు చేసిన అధునాతనమైన పరిశోధన మెదడు క్యాన్సర్ని మాయం చేయడము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెదడు క్యాన్సర్ చికిత్సల్లో ఢిల్లీ ఐఐటి ముందడుగు వేసింది. గ్లియోబ్లాస్టోమా రకం క్యాన్సర్ కణితిని అంతం చేసేందుకు ఎలుకలపై అది నిర్వహించిన ప్రీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనాయి. రీసెంట్గా ఒక ప్రకటన కూడా వెల్లడించారు. గ్లియోబ్లాస్టోమా కణితిని తొలగించేందుకు శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ లాంటి వైద్య విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ రోగులు 12 నుండి 18 నెలలకు మించి జీవించలేకపోతున్నారు. అలాంటి వారికి దీర్ఘాయువును ప్రసాదించే మేము సరికొత్త చికిత్సా విధానాన్ని ఆవిష్కరించామని చెప్పేసి ఎవరు? ఐఐటి ఢిల్లీ. సో ఏం పరిశోధన? ఏ శాస్త్రవేత్తలు? ఎన్ఎఫ్. అండ్ కృత్రిమ మీద ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. సో కృత్రిమ మీద పైన ప్రపంచమంతా కూడా ఆధారపడుతుంది. అటువంటి పరిస్థితిలో కృత్రిమ మేధతో మొండి బ్యాక్టీరియా నిర్ధారణ చేసే ఒక అంశంపై పరిశోధన చేస్తూ కేంబ్రిడ్జ్ పరిశోధకులు వార్తల్లోకి వచ్చారు. సో ఔషధాలకు లొంగని
మొండి బ్యాక్టీరియాను వేగంగా గుర్తించే దిశగా బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. కేవలం సూక్ష్మదర్శిని సాయంతో అందించిన చిత్రాలను నిశ్చితంగా పరిశీలించడం ద్వారా టైఫాయిడ్ లాంటి ఓ మొండి ఇన్ఫెక్షన్ను కనిపెట్టే కృత్రిమ మేధను వారు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న విధానాల్లో మొండి బ్యాక్టీరియాను గుర్తించేందుకు రోజుల తరబడి సమయం అవసరమవుతోంది. ఈ సమయం తగ్గించేందుకు ఏను ఉపయోగించడమే అని చెప్పేసి కేంబ్రిడ్జ్ పరిశోధకులు చేసిన పరిశోధన. అండ్ ఇండియా తైవాన్ రిలేషన్స్లో భాగంగా భారత్ తైవాన్ ఇటీవల ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. ఒప్పందం ఏంటంటే మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్ ముఖ్యంగా ఆర్గానిక్ పంటలకు సంబంధించి. సో టు ఎన్హాన్స్ ట్రేడ్ బై అలోయింగ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, సేంద్రియ ప్రోడక్ట్స్ ఏవైతే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాణిజ్యం ఇరు దేశాల మధ్య కూడా సహకారంతో చేయడము. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో ఇరు దేశాలు కూడా మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్తో వార్తల్లోకి వచ్చినాయి. ఏ దేశాలంటే ఇండియా, తైవాన్. మనందరికీ తెలుసు అపెడా అనే సంస్థ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటున్నాను. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన నిర్వహణ సంస్థ ఇది. వీరి ఆధ్వర్యంలో ఈ అగ్రిమెంట్ అనేది భారతదేశంలో అమల్లో ఉంటుంది. అండ్ ఇది మన దేశీయ స్పేస్ స్టేషన్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని మనం తరచూ వార్తలు చూస్తాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని. సో భారతదేశం సొంతగా తయారు చేయనున్న ఓన్ స్పేస్ స్టేషన్ ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ఒక స్టార్టప్ ఐఎస్ఎస్కు ధీటుగా అన్ని రకాల ఏర్పాట్లు ఏకకాలంలో 16 మంది కూడా ఉండొచ్చు అని చెప్పేసి 2027 నాటికి సిద్ధం చేస్తామని బెంగళూరు స్టార్టప్ సంస్థ చెప్తుంది. అంతరిక్ష వ్యోమగాములు సేద తీరడానికి పరిశోధన నిర్వహించడానికి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం సేవలిస్తోంది. అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. అయితే వినువీధుల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న భారత్కి ఇప్పటికీ సొంతంగా స్పేస్ స్టేషన్ లేదు. భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ పేరిట ఇస్రో ఓ స్పేస్ స్టేషన్ నిర్మించాలని అనుకుంటుంది. 2035 వరకు ఇది అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఇలాంటి సమయంలో బెంగళూరు చెందిన ఆకాశ లబ్ధి అనే స్పేస్ స్టార్టప్ ఈ నిర్మాణానికి సిద్ధమైందంట. ఆకాశ లబ్ధి మనందరికీ తెలుసు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ భారతదేశంలో అంతరిక్ష రంగంలో నిమగ్నమైన ప్రైవేట్ స్టార్టప్స్ ఏవైతే ఉంటే వాటికి సహకారం అందించడం ఇస్రో ద్వారా. సో ఇందులో భాగంగా అనుకోవచ్చు ఇది కూడా. మరి ఏమిటి స్పేస్ స్టేషన్? రోదసి ప్రయోగాలు ఊపందుకున్న నేపథ్యంలో వ్యోమగాములు పరిశోధనలు చేసుకోవడానికి, రోదసి యాత్రికులు సేద తీరడానికి ఆకాశలబ్ధి సంస్థ ఎక్స్పాండబుల్ స్పేస్ హ్యాబిటాట్ పేరిట ఒక స్పేస్ స్టేషన్ను నిర్మించనుందంట. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే చూడండి 2023 నవంబర్లోనే దీనికి సంబంధించిన ప్రోటోటైప్ అంతరిక్ష హబ్ డిజైన్ను ఐఐటి రూర్కీ, ఐఐఎస్సి బెంగళూరు వారు సిద్ధం చేశారు. ఐఐటి రూర్కీ, ఐఐఎస్సి బెంగళూరు కూడా కీలక పాత్ర పోషిస్తుంది అందులో. అండ్ గతంలో మనం ఇది డిస్కస్ చేసాం లాస్ట్ ఒక 2 years బ్యాక్. సార్కోఫాగస్ అని చెప్పేసి సార్కోఫాగస్ మనకి ఏమంటాము యూథనేషియా లేదా మెర్సీ కిల్లింగ్కి ఉపయుక్తంగా ఉంటుంది, స్విట్జర్లాండ్లో ఆవిష్కరించారని చెప్పేసేసి. సో కారుణ్య మరణానికి సంబంధించి సూసైడ్ క్యాప్సూల్పై స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిషేధాన్ని విధించిందంట. గత 2 ఏళ్ల కిందనే వార్తల్లోకి వచ్చింది, ఇప్పుడు నిషేధంతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. క్షణాల్లో ప్రాణాలు తీసేసే సూసైడ్ క్యాప్సూల్ను స్విట్జర్లాండ్ నిషేధించింది. ఎగ్జిట్ స్విట్జర్లాండ్ అనే కంపెనీ సార్కోఫాగస్ పేరుతో ఈ మిషన్ తయారు చేసింది. కారుణ్య మరణం పొందాలనుకునే వారి కోసం దీన్ని తయారు చేశారు. ఈ మెషిన్ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ అంతలోనే June 10న ప్రకటించిన తర్వాత రీసెంట్గా దీనిపైన నిషేధాన్ని విధించారు. జస్ట్ 30 secondsలోనే సూసైడ్ జరుగుతుంది, మనిషి ప్రాణాలు పోతాయి ఇందులో ఉన్న తర్వాత. సో సార్కోఫాగస్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే స్విట్జర్లాండ్. అండ్ పాలకల్తీని ఆవిరితో గుర్తించవచ్చు అని చెప్పేసి ఇటీవల BHU శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. ప్రస్తుతం సర్వం కల్తీమయంగా మారింది. పాలను కూడా కొందరు కేటుగాళ్ళు కల్తీ చేస్తున్నారు. డిటర్జెంట్ పౌడర్, యూరియా, వెజిటబుల్ ఆయిల్, నల్ల నీళ్లకు కొన్ని కెమికల్స్ కలిపి సింథటిక్ పాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి సింథటిక్ పాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీంతో
కల్తీ పాల పట్ల అవగాహన పెంచుతున్నారు. అందులో భాగంగా కల్తీ పాలను గుర్తించే సరికొత్త పరీక్షను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, సిక్కిం విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక బృందం కనిపెట్టిందంట. సింథటిక్ పాల చుక్కల్లో చైన్ మాదిరిగా ఏర్పడిన కణాలను వాళ్ళు గుర్తించారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ సుప్రీంకోర్టుకు 75 ఏళ్ళు. ఈ సందర్భంగా 75 రూపాయల వెండి నాణ్యం, స్మారక నాణాన్ని రీసెంట్గా ఆవిష్కరించారు. మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు వజ్రోత్సవ కార్యక్రమంలో గతంలో రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు 1950 జనవరి 28న అమల్లోకి రావడం జరిగింది. సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 75 రూపాయల వెండి నాణ్యం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 99.9% వెండితో తయారు చేసే ఈ నాణ్యం 40 గ్రాముల బరువు ఉంటుందంట. ఒకవైపు అశోక స్తూపం, మరొక వైపు సుప్రీంకోర్టు చిత్రాలు ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 150 రూపాయల నాణాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక భారతదేశంలో సమాఖ్య కోర్టు అన్న, ఫెడరల్ కోర్టు అన్న సుప్రీంకోర్టే. అకార్డింగ్ టు 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. గతంలో ఫోర్ట్ విలియం కానివ్వండి, ఇటువంటి అంశాలు లింక్ చేసుకుంటూ చూడండి. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపూర్ వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 1+33 బాడీ. సో న్యాయమూర్తుల సంఖ్య, ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు. అకార్డింగ్ టు ఆర్టికల్ 124 ఆఫ్ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ అపాయింట్స్. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. సో మణిపూర్ నుండి తొలి వ్యక్తి న్యాయమూర్తిగా ఇటీవల వార్తల్లోకి వచ్చారు. జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును సిఫార్సు చేసిన కొలీజియం. మరో ఖాళీకి తమిళనాడు చెందిన ఆర్ మహదేవన్. సో ఇక్కడ ఎవరు అని అడగరు, కాకపోతే ఏంటంటే ఆర్టికల్ 124 గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టుకి న్యాయమూర్తులు నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. హైకోర్టులకైతేనేమో ఆర్టికల్ 217 ఆధారంగా న్యాయమూర్తులను నియమించే అధికారము. సో ఇక్కడ జ్యుడిషియరీ అనే టాపిక్ లేదా న్యాయ వ్యవస్థ అనే టాపిక్ కేంద్ర జాబితాలోని అంశం. మీకు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ఆర్టికల్ 246 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 చూస్తారు. 246 క్లాస్ 1 కేంద్ర జాబితా గురించి, 246 క్లాస్ 2 ఉమ్మడి జాబితా గురించి, 246 క్లాస్ 3 రాష్ట్ర జాబితా గురించి చెప్తుంది. షెడ్యూల్ 7 సెంటర్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా గుర్తుంచుకోండి. అండ్ తొలి మహిళా ట్రాన్స్జెండర్ ఎస్ఐగా రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి. సో సూపర్లేటివ్, మొట్టమొదటి అటువంటివి. సో ఇక్కడ దేశంలో తొలిసారిగా బీహార్కు చెందిన ఒక ట్రాన్స్జెండర్ మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. బీహార్లోని బాగల్పూర్ అనే గ్రామానికి చెందిన మన్వి మధు కశ్యప్ ఈ ఘనత సాధించారు. సో గుర్తుంచుకోండి, తొలి మహిళా ట్రాన్స్జెండర్గా ఎస్ఐగా మన్వి. అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 గుర్తుంచుకోండి. ట్రాన్స్జెండర్కి సంబంధించి వాళ్ళ హక్కుల పరిరక్షణ చట్టం. ట్రాన్స్జెండర్కి సంబంధించి స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ వస్తున్నాయి అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో మనం చూస్తామంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. గుర్తుంచుకోండి, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మాజీ అగ్నివీరులకు పారామిలిటరీలో 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ సరికొత్త చికిత్సతో మెదడు క్యాన్సర్ని దూరం చేసే అధునాతన పరిశోధన ఢిల్లీ ఐఐటి పరిశోధకులు. అండ్ కృత్రిమ మేధతో మొండి బ్యాక్టీరియా నిర్ధారణ చేయొచ్చని కేంబ్రిడ్జ్ పరిశోధకుల కీలక ఆవిష్కరణ. అండ్ ఇండియా తైవాన్ మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్. నెక్స్ట్ మన స్వదేశీ స్పేస్ స్టేషన్ అనే అంశము బెంగళూరుకు సంబంధించిన స్టార్టప్ సంస్థ. సూసైడ్ క్యాప్సూల్స్పై స్విట్జర్లాండ్ నిషేధం విధించింది. పాలకల్తీని ఆవిరితో గుర్తించవచ్చు అని చెప్పేసి అంశము. నెక్స్ట్ సుప్రీంకోర్టుకు 75 ఏళ్ళు, 75 రూపాయల వెండి నాణ్యం ఆవిష్కరణ అనే అంశము. సుప్రీం న్యాయమూర్తిగా తొలి మణిపూర్ వ్యక్తి ఆర్టికల్ 124. అండ్ తొలి మహిళా ట్రాన్స్జెండర్ ఎస్ఐగా రీసెంట్గా మన్వి బీహార్కి చెందిన వ్యక్తి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.